రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, సౌత్ ఇండియాలో ప్రధానంగా మిర్చి పంట అనేది చాలా ప్రధానమైన పంట. ఈ ప్రధానమైన పంటలో మొదటి మెట్టు ఏమిటి అని అంటే నారుమడి యాజమాన్యం, నర్సరీ యాజమాన్యం అనేది చాలా కీలకం. అంటే నారు పెంచుకోవటం అనేది చాలా కీలకం. అదే క్రమంలో ఏంటంటే విత్తన యొక్క సెలక్షన్ అనేది కూడా చాలా కీలకం. విత్తనాన్ని సెలక్షన్ చేసుకోవటం అనేది కూడా చాలా కీలకం. రైతు మీద ఈ రెండు అంశాలు ఏంటంటే కొంత కత్తి మీద సాము లాంటి అంశాలు. ఈరోజు అనేక ప్రాంతాలలో నారులు నేను చూశాను, జర్మినేషన్ రాలేదు సార్, జర్మినేషన్ 60% వచ్చింది, 40% రావటం అనేది జరిగింది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం భీమా గారి నర్సరీలో ఉన్నాము. భీమా గారు నాకు గత 4 సంవత్సరాల నుంచి వాస్తవంగా ఆయన మంచి ప్రోగ్రెసివ్ ఫార్మరు. వాళ్ళ బాబు MBBS చేస్తూ ఉన్నాడు డాక్టర్గా ఉస్మానియా యూనివర్సిటీలో. రెండవది, వ్యవసాయం అంటే ఎంత జాగ్రత్త అంటే ఒక మొక్కని ప్రాణం పెట్టి ఆయన చూసుకోవటం అనేది జరుగుద్ది. అది నేను 4 సంవత్సరాల క్రితమే నేను చూడటం జరిగింది. ఈ సంవత్సరం కంప్లీట్గా ఏంటంటే మన BSR వెరైటీని RPS 4 సంవత్సరాల నుంచి అని వాడుతూ ఉన్నాడు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే BSR 99 అనే వెరైటీ కూడా మేము ఇవ్వటం అనేది జరిగింది. దీని యొక్క నర్సరీలో ప్రధానంగా వేరు వ్యవస్థ అనేది ఎట్లా వస్తుంది, జర్మినేషన్ ఎట్లా వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు భీమా గారిని అడిగి తెలుసుకుందాం. దీన్ని RPS తోటి కూడా విత్తన శుద్ధి కూడా చేయటం అనేది జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి విత్తన శుద్ధి చేస్తూ ఉన్నారు వీరు. అంటే వారి యొక్క సక్సెస్ సీక్రెట్ ఈ ప్రాంతంలో. చెప్పండి భీమా గారు, ఇప్పుడు మన విత్తనాలు మీరు తీసుకొచ్చారు, RPS తీసుకొచ్చారు, నర్సరీలో పోశారు. ఇప్పుడు ఆ జర్మినేషన్ అనేది ఫస్ట్ ఎలా వచ్చింది సార్? జర్మినేషన్ అయితే విత్తన శుద్ధి అయితే చేశాను మంచిగా. ఓకే. RPS తోని చేశాను. ఓకే. చేస్తే 100కి 100 బాల్ ఒక్కటి ఏమైనా తేడా లేకుండా వచ్చేసింది. అంతేనా సార్? అది నెంబర్ 1గా వచ్చింది. 100కి 100. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా ఒక్క మొక్క కూడా లేకుండా ఒక్క లెవెల్గా వచ్చింది. ఓకే. ఓకే. ఇప్పుడైనా మంచిగా ఉంది. నెంబర్ 1 ఉంది. ఓకే. అంటే ఇప్పటి వరకు విత్తన శుద్ధిలో సక్సెస్ అయ్యారు. మొక్క ఎదుగుదల కూడా బాగుంది. ఎన్ని రోజుల నారు సార్ ఇది? 27 రోజులు. 27 రోజులు. ఈ యాతకు వచ్చినట్టు అనిపిస్తున్నది సార్? మరి యాతకంటే మీ ఇంకా కింద బలమే లేదు, అదే బలంతో వచ్చేసింది. అంతేనా? ఇంకా ఏమి వేయలే. ఇవాళనే ఇది వేసాను కొద్దిగా. ఏంటి? స్వర్ణపాలు. ఓకే. ఓకే. ఇది చూడండి, ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా నారు యాజమాన్యం, RPS, మన విత్తనాలు, BSR విత్తనాలు, నారు పెంచుకునే విధానం ఇదే అండి సార్. ఎక్కడ కూడా జర్మినేషన్లో డిఫరెంట్ రాలేదు. ప్రతి మొక్క కూడా ఏంటంటే రైతు చెప్పినట్టుగా ఏంటంటే 100% జర్మినేషన్. మొక్క కూడా ఏంటంటే చాలా నర్సరీలలో అసలు కాడ అనేది ఉండదు. చూడు, కాడ అనేది ఇది 20 రోజులకే ఏ రకంగా వచ్చింది. దీని వేరు వ్యవస్థ అనేది కూడా ఒకసారి చూడండి, కిందికి వచ్చేసింది అసలు మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే. ఇది పట్టుకోండి ఒకసారి భీమా గారు, అసలు చూడండి, ఇలా పట్టుకోండి సార్, ఇలా పట్టుకోండి. దీని వేరు వ్యవస్థ అనేది చూడండి ఎంతవరకు రావటం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మనం విత్తన శుద్ధి చేసుకోవటం వల్ల మొక్క ఏంటంటే దృఢంగా, మనం ఏదైతే కాడ బాగా సైజు వస్తుంది అంటామో, కాడ గట్టిగా పెరుగుద్ది అనేది ఏదైతే చెప్తామో, ఇది ఇంకా ఈ రకంగా ఇది కూడా మొత్తం చూడండి. దీని యొక్క విధానం ఇది. RPS 76 తోటి విత్తన శుద్ధి చేయటం వలన ఇలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటాయనేది రైతు సోదరులకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాము. ఇది RPS BSR 99. దీన్ని ఈ సంవత్సరం మేము 40 క్వింటాల ఎబోవ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేయాలనే ఆలోచనతో సిస్టమేటిక్గా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకు 40 క్వింటాలు అని అంటే RPS తోటి ఆల్రెడీ మా రైతు 30 క్వింటాలు తీస్తున్నాడు. అంతేగా భీమా గారు? అవును, అంతే కదా. ఎకరానికి 30 క్వింటాలు అనేది యావరేజ్గా తీస్తూ ఉన్నాము గత 4 సంవత్సరాల నుంచి. వేరుకులుడు రాకుండా, వైరస్ రాకుండా ఇదంతా కూడా RPS సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు విత్తనం కూడా సపోర్ట్ అయింది కాబట్టి దీని రిజల్ట్ అనేది మనం ఇంకా చూద్దాము. మొత్తం టోటల్గా ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాము గింజని. ఎందుకంటే ఒక్క మొక్క అనేది 5 కేజీలు మనం డ్యామేజ్ అయినట్లు లెక్క మిర్చి. అందుకోసం ఏంటంటే అది మొక్క ఇది RPS విత్తన శుద్ధి, సాయిల్ గార్డు విత్తన శుద్ధి.